ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ చివరి వరకు అనేటువంటి ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం ఎంతో సంతోషం. 2025 చివరి వరకు దేవుడు మనల్ని నడిపించుకునొచ్చాడు. ఈ సంవత్సరమున చాలా ముఖ్యముగా అంటే వాక్యానికి సంబంధించిన కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ప్రపంచమంతటా 2025 ఈవెంట్స్ అని చాలామంది వేస్తున్నారు. అదేలా మనము బైబిల్కి సంబంధించిన చాలా ముఖ్యమైన కార్యాలు ఏవేవి జరిగాయో ఇందులో మనం చూద్దాము. రండి కార్యక్రమంలోనికి వెళ్దాం. మొదటిగా జనవరి మాసం 2025లో డొనాల్డ్ ట్రంప్ రెండవసారిగా ప్రెసిడెంట్గా పదవి స్వీకరించాడు. 2.0 అని అంటారు. మొదటిసారి వచ్చినప్పుడు ఆయన ఇశ్రాయేలుకి రాజధానిగా యెరూషలేమును అనౌన్స్ చేశాడు. ఈసారి వచ్చినప్పుడు అధికంగా ఎదురు చూడబడింది ఆ దేవాలయానికి అయిన స్థలాన్ని వారికి ఏర్పరిచి ఇస్తాడనేదే చూడబడింది. అయితే ఈసారి ఆయన చేసింది చాలా ప్రాముఖ్యమైనది ఏదని అడిగితే అమెరికా ఆర్థిక పరిస్థితిని లేవనెత్తడానికి ఆ టారిఫ్ అని చెప్పి కొన్ని దేశాలకు మద్దతుగాను కొన్ని దేశాలకు అధిక శాతము 100%, 150% ట్యాక్స్ వేయడం అయ్యింది. అందులో ఇండియా కూడా బాధించబడిందని మనకు తెలుసు. తర్వాత వాపసు తీసుకుని మరలా వేయడం జరిగింది. ఇలా వారి ఆర్థిక స్థితిని నిలబెట్టడానికి ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు. తర్వాత ఇమిగ్రెంట్స్ ఇన్ని కార్యాలు చేయాలంటున్నాడు. అక్కడ వలస వచ్చేవారికి సిటిజన్షిప్. ఇప్పుడు ట్రంప్ గోల్డెన్ కార్డ్ అనేది ప్రవేశపెట్టాడు. ఇలా ఎన్నో విషయాలు చేస్తూ అమెరికా ఆర్థిక పరిస్థితిని కాపాడటానికి ఏమేమో చేస్తున్నాడు. బేసికలీ ట్రంప్ వచ్చి ఒక వ్యాపారవేత్త అంటే బిజినెస్ మ్యాన్. సో అతడు తన దేశాన్ని ఆర్థికంగా బలపరుచుకోవడం అనేది ఒక పద్ధతి, అలాగే చేయాలి, అదే చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఆయన ఎన్నుకున్నందుకు ఒక ఉద్దేశం ఉంది కదా. రాజులను త్రోసి నియమించేవాడు ఆయనే కదా. అప్పుడు ఆయన ఈ తీసుకొచ్చినందుకైన ఉద్దేశాన్ని నెరవేర్చాడా అన్నట్టయితే హఠాత్తుగా ఈయన పీస్ డీల్ అని చెప్పి ఈ సమాధాన ఒప్పందాలు చేస్తూ నోబెల్ ప్రైజ్కై ప్రయత్నం చేశాడు. ఆ కార్యము తనకు విఫలమైపోయింది. ఇప్పుడు ఈ ట్రంప్ యొక్క పీస్ డీల్ అంతా కొంత మారింది. ఇప్పుడు గాజా డీల్ తేవడమైంది. అది పూర్తిగా ముగిసేట్టు కనపడలేదు. ఆరంభ స్టేజిలో గాజాలో పోరాపినట్టే ఉండింది గాని అది దాటి రెండో లెవెల్కి ఆ పీస్ డీల్ అందిందా అంటే అది వెళ్లలేదు. సో ఈ ట్రంప్ యొక్క ఈ సెకండ్ 2.0 ఈ 2025 వరకు అంత సక్సెస్ఫుల్ అని చెప్పలేము. అయితే ఇది వెళుతూ ఉంది. 26లో ఆయన ఆ దేవుడు తెచ్చిన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడో మనకు తెలీదు, కానీ ఎదురు చూస్తున్నాం. ఆయన ఏం చేయబోతాడో ఇకపైనే మనం చూడగలం. రెండవదిగా ఇస్రాయేల్ పాలెస్టైన్ సమస్య మరో ఘట్టానికి చేరింది. ఇది 2023 అక్టోబర్ 7న ఆరంభమైంది. అక్కడ ఆరంభమైన ఈ యుద్ధము అంటే ఆ కొండ నిమిత్తం ఆరంభమైంది. అలక్సా స్టామ్ అని ఆరంభమైంది. అట్లే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండింది. అట్లే ఇస్రాయేల్ వారు ఆ యుద్ధ భూభాగాన్ని కైవసం చేసుకుంటూ వెళ్ళింది. తూర్పు వైపున, గాజా వైపున, అట్లే ఖతారు వరకును. ఇటువైపు ఇరాన్ 12 రోజుల యుద్ధం ముమ్మరంగా జరగడంతో ప్రపంచ యుద్ధంగా మారుతుందని ఎదురుచూసిన కార్యం. అయితే అది చివరికి చర్చల ద్వారా ఆపివేయబడింది. కానీ ఇప్పుడు మరలా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఆరంభించడానికి అన్ని కార్యాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ తన మిత్రు దేశాలతో కలిసి తనను బలపరుచుకుంటుందని ఇజ్రాయెల్ చెప్తోంది. ఇది ఇయర్ ఎండ్ లోపల, అంటే ఇది మేము ఒక 5 రోజుల అనంతరం మీకు అందిస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం లోపల ఈ యుద్ధం ఆరంభమవుతుందా అని కూడా ఎదురు చూడబడుతుంది. సో ఈ గాజా ప్రాంతంలో ఒక గొప్ప యుద్ధాన్ని ఈ సంవత్సరం మనం చూశాం. అది దాటి చాలా ముఖ్యంగా యెషయా ప్రవచనం నెరవేరున్నట్లుగా దాదాపు 70,000 పాలస్తీనీలు ఒక గొప్ప రీతిలో ఫెమైన్ అని చెప్తారు, అంటే క్షామాన్ని సంధిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కష్టపడుతున్నారు. అక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ దాదాపు 500 రూపాయల నుండి 4,000 రూపాయల వరకు కూడా ఖరీదు చేసింది. సో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. ఈ కరువును అది సరిచేయడానికి ప్రపంచ దేశాలు ఎన్ని కార్యాలు చేసినా ఇస్రాయేల్ ఒప్పుకోలేదు. ఎందుకు ఇస్రాయేల్ ఒప్పుకోలేదని వారు చెప్పిన కారణం ఏంటంటే, మీరెంత సహాయపడినా హమాస్ తీసుకుంటుంది, వాళ్లే యూజ్ చేస్తారు. అందులో వాస్తవం ఉందా అంటే కొంత వాస్తవం ఉంది. ఏంటంటే హమాస్ యొక్క బంకర్స్ అన్నీ యుఎన్ యొక్క ఆఫీస్ క్రింద ఉండేవి. వారి యొక్క బంకర్స్ అన్ని కూడా హాస్పిటల్స్ క్రింద ఉండేవి, యుఎన్ హాస్పిటల్స్ క్రింద ఉండేవి. అలాగుండేప్పుడు వారిని ఎలా నమ్మేది? ఇది వదలము, అట్లా పంపిన వారు తీసుకుంటారు అని వారు చెప్పడమైంది. సో ఈ యుద్ధములో దాదాపు ఈ సంవత్సరములోనే 70,000 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. ఇది మరో స్థాయికెళ్తుంది. దాదాపు గాజా ప్రాంతమంతా కూడా బాంబుల తాకిడికి గురయింది. నివాస యోగ్యము కాని ప్రాంతముగా చెప్తున్నారు. దాని తర్వాత ఒక పీస్ డీల్ ట్రంప్ తెచ్చాడు కదా, దాని ప్రకారం గాజా పునర్నిర్మిస్తామంటున్నారు. నాకు అలా జరిగేట్టుగా అనిపించడం లేదు. ఇంకా మరో ఘట్టానికి వెళ్తుంది. ఎందుకంటే యెషయా ప్రవచనం ప్రకారంగా తర్వాత ఇంతకంటే గొప్ప సమస్యలోకి వెళుతుందనేది చూస్తూ ఉన్నాము. ఆ దేవుని చిత్తం ఏదో మనకి తెలియదు. అయితే ఇప్పుడు జరుగుతున్న కార్యాలు మాత్రం చెప్తున్నాం. సో ఈ సమస్య తీవ్ర స్థాయిని అందుకుంటుంది. దీని తర్వాత తిరిగి ఇస్రాయేల్ ఇరాన్ సమస్య అంతా ఒకవైపు వెళుతూ ఉంది. ఇది నమోదు చేస్తున్నప్పుడే ఆ ఇస్రాయేల్కి టర్కీకి సమస్య స్టార్ట్ అయింది. ఎందుకు టర్కీ గురించి మాట్లాడుతున్నామంటే ఎహెచ్కేల్ 38లో టర్కీ గురించి ఉంది. రష్యాతో కలిసే దేశాలలో ఇరాన్ తర్వాత టర్కీ కూడా ఉంది. సో ఇప్పుడు టర్కీ నేరుగా ఇస్రాయేల్తో పోరాడుతూ ఉంది. ఏ విషయంలో అని చూస్తే
సిరియాలో ఉన్న విమానదళ స్థలాన్ని టర్కీ వారు ఏర్పరచలేనంతగా ఇజ్రాయెల్ ఆ స్థలాన్ని తాకిడికి గురిచేసింది. ఇప్పుడు టర్కీ ఏం చెప్తుంది? అది మా యొక్క హక్కును, స్వతంత్రతను బాధించేట్టుగా ఉంది అని చెప్తుంది. ముందుగానే గోలన్ హైట్స్ ప్రాంతంలో ఒక సమస్య వెళుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేసింది? జోర్డాన్లో ఈ సైప్రస్ వారితోనూ గ్రీస్ వారితోనూ చేరి సమాధాన ఒప్పందాన్ని వేసి ఆ ప్రాంతంలో ఆ కార్యాలు చేస్తూ ఉంది. అది ఎందుకని చూస్తే టర్కీ వారి పవర్ తగ్గించడానికి అని టర్కీ అనుకుంటుంది. అది మాట్లాడుతున్నప్పుడు నెతన్యాహుతో ఒక మాట ఏం చెప్పారంటే, ఈ పారంపర్యంగా మాట్లాడుతూ పురాతన రాజ్యం స్థాపిస్తామని చెప్పే వారి మాట చెల్లదు, మేమది వదలము, మమ్మల్ని సరి మా మిత్రుదేశాలైనా సరి ఎవరైనా తొందర పెడితే వారిని మేము ఎదుర్కొంటాము అని చెప్తూ ఉన్నాడు. ఇది నేరుగా టర్కీని చెప్పేదే, అయితే పరోక్షంగా టర్కీ అని చెప్పకుండా చెప్పాడు. దీనికి టర్కీ కూడా రెస్పాండ్ చేసింది. ఇటువంటి విషయాలకి ఎవరైనా వస్తే మేము ఎవరి జోలికి వెళ్లము, మా జోలికి ఎవరైనా వస్తే మేము వారిని విడువము. ఇది మాత్రమే కాదు, 70,000 మంది చనిపోవడానికి కారణమైన వారు మాట్లాడటానికి అధికారం లేదని ఎర్డోగన్ టర్కీ అధ్యక్షుడు చెప్పాడు. మరికొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఇది ఇజ్రాయెల్ పాలెస్టీనియన్ కాన్ఫ్లిక్ట్ యొక్క చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్గా ఈ సంవత్సరం జరిగిన విషయం. దీని తర్వాత రష్యా యుక్రెయిన్ సమస్య యొక్క ముఖ్యమైన విషయాన్ని చూడబోతున్నాం. రష్యా యుక్రెయిన్ని తాకడం, ఉక్రెయిన్ రష్యాని తాకే సమస్య 2021 లాస్ట్ నుండే జరుగుతూ ఉంది. దాదాపు 2022 నుండి ఈ సంవత్సరం వరకు జరుగుతూనే ఉంది. ఇప్పుడు అది దాటి ఏంటి సమస్య అని అడిగినట్లయితే, రష్యా యొక్క ముఖ్యమైన ప్రాంతాలన్నిటినీ ఉక్రెయిన్ తాకింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాం నమోదు చేస్తున్న వేళలో ఉక్రెయిన్ యొక్క పెద్ద పట్టణాన్ని రష్యా తిరిగి పట్టుకుంది, యుక్రెయిన్ వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఈ సమస్య అధిక స్థాయిలో వెళ్లి యూరోపియన్ యూనియన్ ఇందులో తలపెట్టింది. ఇప్పుడు ఐరోపా దేశాలన్నీ రష్యా యొక్క ఆయిల్ మరియు వారి వాణిజ్య కార్యాలకు నిషేధాలు విధించారు. ఇది గొప్ప తాకిడిని రష్యాకి కలుగజేసింది. రష్యా చెప్తుంది, మీరు ఏది చేసినా మమ్మల్ని మీరు ఏం చేయలేరు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు యూరోప్ అంటుంది, రష్యా ఒక గొప్ప తాకిడికి రెడీ అవుతుంది, అది ఎలాగైనా అధిగమిస్తాము అంటున్నారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ సమస్యగా ఉన్నది యూరోప్ రష్యా సమస్యగా మారుతోంది. సో ఈ సమస్య ఇటువైపు మీరు బాగా గమనిస్తే ఇజ్రాయెల్ బయలుదేరి టర్కీ వరకు వచ్చింది, అటువైపు చూస్తే రష్యా యూరోప్లోనికి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక ప్రమాదకరమైన పరిస్థితికే వస్తుంది. ఇది ఈ సంవత్సరం జరిగినటువంటి ముఖ్యమైన కార్యాలు. ఇది వచ్చే సంవత్సరం కూడా కంటిన్యూ అవుతుంది, ఇంకా ముగియలా. అంటే ఈ వీడియో తీస్తూ ఉన్నప్పుడే యుక్రెయిన్ ప్రాంతంలో గొప్ప తాకిడిని రష్యా జరిపి వారు యుక్రెయిన్ యొక్క ఒక ప్రాంతాన్ని తిరిగి తీసుకున్నారు. సో ఈ కార్యాలన్నీ వచ్చే సంవత్సరానికి అది కంటిన్యూ అవుతుంది. పీస్ డీల్కి పనే లేదు. ట్రంప్ చెప్పాడు, నేనొస్తే రష్యా యుక్రెయిన్ సమస్య ఆపుతాను. ఆయన వచ్చే సంవత్సరం కాబోతుంది, అది ఇంకా స్టాప్ అయినట్టు కనపడటం లేదు, ఇంకా మరో ఘట్టానికే చేరుతూ ఉంది. సో లోకమంతా అన్రెస్ట్ పరిస్థితిలో ఉంది. అంటే అన్ని ప్రాంతాల్లోనూ ఈ యుద్ధపు సన్నాహములు లేక యుద్ధానికైన అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దీని తర్వాత మరొక ముఖ్యమైన సంభవం కూడా జరిగింది, అది చాలా ఇంపార్టెంట్. రండి చూద్దాం. మొదటిసారిగా అమెరికా నుండి ఒక పోప్ వచ్చాడు. ఆయన పేరొచ్చి రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్. ఈయనను గురించి మనం విశేషంగా చెప్పుకోవాలంటే, రోమ్ నగరంలో ఈ పొజిషన్కి అమెరికా ఎప్పుడొచ్చింది లేదు. ఏమిటి ఆశ్చర్యమంటే, ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉన్న అమెరికా ఉన్న అదే కాలఘట్టంలో మతాలలో, అంటే ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో దాదాపు 140 కోట్ల క్యాథలిక్స్ ఉన్నారు. సో వారి గొప్ప నాయకుడే ఇతడు. సో మతరీతిగా గొప్ప నాయకుడు. ఇటువైపు చూసినట్లయితే ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఒకే దేశానికి చెందినవారుగా ఉన్నారు. సో ఈ యొక్క కాలఘట్టము ఒక ఇంపార్టెంట్ అయిన కాలఘట్టముగా ఉంది. సో ఆయన ఒక 20 సంవత్సరాలు మిషనరీగా వర్క్ చేశాడు పేరు దేశంలో. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో వచ్చి ఒక చారిత్రాత్మకమైన అనౌన్స్మెంట్ని ఆయన ఇచ్చాడు. అంటే మన కార్యక్రమంలో కూడా చెప్పాం, ఏంటంటే పరలోకానికి యేసుక్రీస్తే మార్గము, వేరెవరు మార్గము కాదు. అంటే ఆయన చెప్పేది అందరితో సహా మరియమ్మను కూడా చెప్తున్నాడు, అది బైబిల్కి అగెయిన్స్ట్ అయినది అని చెప్పాడు. సో ఆ విమోచనకైనటువంటి మార్గము యేసుక్రీస్తు ద్వారానే సాధ్యపడుతోంది, ఆయనొక్కడే విమోచనకైన దారి అనేది చెప్పాడు. ఇదెంతో ఒక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్. ఇలా ఒకదాని వెంబడి ఒకటి కార్యాలు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు ఇప్పుడు డిసెంబర్లో ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు ట్రంప్ ఈ ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు కదండి, వలసదారులు, వారిపైన కఠినమైన చట్టాలని వేసి వారిని బహిష్కరిస్తున్నాడు. దీనిని గూర్చి పోప్ వారు దిస్ ఇస్ డిస్రెస్పెక్ట్ఫుల్ అన్నాడు. అంటే ఇది ఎంతో అమర్యాదగా జరిగిస్తున్నాడు, సో ఇలా చేయకూడదు, ఇది చాలా తప్పు అనే అనౌన్స్మెంట్ని ఇచ్చాడు. ఇప్పుడు ట్రంప్ యొక్క ఆఫీస్ నుండి, వైట్ హౌస్ నుండి ఒక పెద్ద రియాక్షన్ వచ్చింది. పోప్ చెప్తున్నట్టు మేము అమర్యాదగా నడుచుకోలేదు, ఇది దేశ రక్షణ కోసమే అనే జవాబు ఇచ్చారు. ఇదెందుకు చెప్పుకుంటున్నామని బాగా గమనించినట్లయితే, ఈ పోప్ యొక్క పదవి అనేది ఒట్టి అది ఒక మతరీతి అయిన పదవి మాత్రమే కాదు, రాజకీయ పదవి కూడా. ఎందుకంటే వాటికన్కి ఆయన కింగ్గా ఉన్నాడు, అదే సమయంలో క్యాథలిక్స్కి ఆయన మతనాయకుడుగా ఉన్నాడు. అలా ఉండటం వల్ల ఆయన రాజకీయ పరంగా మాట్లాడటానికి హక్కులు ఉన్నాయి. ఒక దేశ నాయకుని పోలి ఆయన చెప్తున్నాడు. ఈ విధంగా
పోపులు మాట్లాడి సమస్యలొచ్చిన కాలముండింది. నెపోలియన్ పీరియడ్లు జరిగింది. నెపోలియన్ 1789 నుండి 99లోగా అప్పుడున్న పోపును పట్టుకుని చెరసాలలో ఉంచాడు. ఆ తర్వాత హిట్లర్ పీరియడ్లో ఇలా జరిగింది. ఇలా అనేక విషయాలు జరిగాయి చూడండి. కాని ఇప్పుడు ఈ ఘర్షణ ఏంటని, ఈయన అమెరికాలో ఉన్నాడు, ఈయన రోమ్లో ఉన్నాడు, వీరి మధ్య ఏం సమస్య వస్తుంది? ఇలాంటివెప్పుడు చెప్పలేదా? పోప్ ఇటువంటి ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్న ఈ కాలంలో ఒక ప్రమాదం ఏర్పడుతున్నట్టుగా నేను ఫీల్ అవుతున్నా. ఎలాగంటే, యాంటీక్రైస్ట్ వచ్చేప్పుడు అతడేం చేస్తాడంటే రోమ్ పట్టణాన్ని మొత్తంగా క్యాప్చర్ చేస్తాడు. క్యాప్చర్ చేసి అతడు ఆ పోప్ యొక్క పోస్టింగ్ని తను తీసుకుంటాడు అనేటువంటిదే మనం ఎదురు చూస్తున్నాం. ప్రకటన 17వ అధ్యాయంలో చెప్పబడుతుంది. అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు అనేది ఉంటది. ఇటువంటి సంభవం జరిగిందంటే ముందుగా నెపోలియన్ చేశాడు. ఇప్పుడు అలాంటి ఒక అవకాశం ఉంటుందని యాంటీక్రైస్ట్ పీరియడ్లు జరిగేట్టుగా చూడగలం. సో ఇప్పుడు పోప్కి ఒక అగ్రరాజ్యానికి ఎదురుగా ఏర్పడే ఘర్షణ రేపు యూరోప్లో నాయకుడు ఏర్పడుతున్నప్పుడు అతనికి విరోధంగా పోప్ మాట్లాడితే ఏమవుతుందో చూడండి. సో ఇప్పుడు మనం ఎదురు చూస్తున్న సంభవం, దానికి ముందరగా ఒక మేఘం ఆ విధంగా కమ్ముకోవడం చూడగలము. ఇది ఈ సంవత్సరం ఏర్పడినటువంటి ఒక పెద్దదైన మార్పు. ఇప్పుడు వచ్చిన పోప్ దగ్గర ఉండేటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పచ్చు. వీళ్లు దానిని ఎలా చూస్తున్నారనేదే, దానికి వీళ్లు ఎలా స్పందిస్తున్నారనేదే ఇక్కడ చెప్పబడుతున్న ఒక ముఖ్యమైన కార్యం. తర్వాత యేసు చెప్పిన సూచనలో ఒకటి క్లైమేట్, అంటే భూకంపాలు. ఈ క్లైమేట్ గూర్చిన కార్యాలు ప్రభు మాట్లాడున్నాడు. అందులో ఈ సంవత్సరం మాత్రం చూసినట్లయితే భూకంపాల గురించి నేను మీతో ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను. ఈ 2025లో మాత్రమే 8 నుండి 8.9 వరకు గొప్ప భూకంపము రష్యాలో వచ్చింది. 8.8 వరకు కదండి, పెద్ద రీతిలో జరిగింది. అందులో మాత్రమే చూస్తే ఆ గొప్ప రీతిలో రష్యా బాధింపుకు గురి అయింది. అదే రీతిలో 7 నుండి 7.9లో మాత్రం 15 భూకంపాలు చోటు చేసుకున్నాయి. ఈ సంవత్సరంలో మాత్రం నేను చెప్పేది, అందులో ప్రత్యేకించి మ్యాన్మార్, బర్మాలో మ్యాన్మార్లో జరిగింది. గొప్ప ప్రాణ నష్టం 7.7 స్థాయికి వచ్చింది. 5,486 మంది మరణించినట్టు స్టాటిస్టిక్స్ ఇవ్వబడింది. తర్వాత 6.69లోగా, అంటే 6 నుండి 7 లోపల చూస్తే 125ను, 5 నుండి 6లోగా, 5.9లోగా 1,965 భూకంపాలు, 4 నుండి 4.9లోగా 15,419 భూకంపాలు. చాలా పెద్ద భూకంపాలు ఈ సంవత్సరంలో చూశాం. ప్రపంచమంతటా జరిగిన భూకంపాల్లో, అంటే ప్రపంచమంతటా జరిగిన దానిలో మనము ఈ సంవత్సర కాలంలోనే ఆ 6 పెద్ద భూకంపాల్లో ఒకటి ఈ సంవత్సరం రష్యాలో మనం చూశాం. ఇంకా పెద్ద భూకంపాలు వస్తాయని జపాన్ అనౌన్స్ చేసింది. ఈ సంవత్సరం అనౌన్స్ చేసిన దాంట్లో ఒక 3 లక్షల మంది బాధించబడే స్థాయిలో సునామీను, ఒక 100 అడుగులకు పైగా సునామీ వచ్చే స్థాయికి భూకంపం కలుగుతుందని వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. సో ఈ సంవత్సరం చెప్పారు. ఇందులో ఒక పెద్ద ఆశ్చర్యం ఏంటంటే, మ్యాన్మార్లో 7.7 వచ్చింది కదా, అందులో దాదాపు 5,000 మందికి పైగా చనిపోయారు. అయితే 8 పాయింట్లకి పైగా జరిగింది కదా రష్యాలో, అందులో ఒకరే మరణించారు. అయితే దీన్ని ఎలా ఈ కాన్సెప్ట్ చూసినట్లయితే, ప్రాణనష్టం కలగకుండా అక్కడ వారు ఆపున్నారు. జపాన్లో భూకంపాలు అధికంగా వస్తాయి, అయితే ప్రాణనష్టం తక్కువ. ఎందుకంటే వారు ముందుగానే దీనికైనా అన్ని కార్యాలు కూడా రెడీ చేసి ఉంచారనేది చూడగలము. అంటే భూకంపాలు వస్తాయని కాదు, వస్తే ఎలా తప్పించుకోవచ్చు అనేది వారు ఏర్పరచుకున్నారు. సో ఇలా భూకంపాలు ఒకవైపు, ఇది మాత్రమే కాకుండా ఫిలిప్పైన్స్, వియట్నాంలో గొప్ప రీతిలో వరదలు, తుఫాను కొట్టి గొప్ప నాశనమయ్యింది. మన రాష్ట్రాల్లోనూ వచ్చాయి. గొప్ప ప్రాణ నష్టాన్ని ఆయా దేశాలలో అది కలిగించింది. అది కాకుండా చాలా ముఖ్యంగా ఈ సంవత్సరంలో జరిగింది ఏంటంటే, ఫ్రాన్స్లో చూసినట్లయితే, ఫ్రాన్స్లో ఈ తీర ప్రాంతాలని చెప్తాం, ఫ్రాన్స్ యొక్క కోస్టల్ ఏరియాలో చూసినట్లయితే ఎంతో తీవ్రమైన ఒక ఫైర్, వైల్డ్ ఫైర్, అంటే అడవి మంట ఏర్పడిందని చూస్తున్నాం. అందులోనే దాదాపుగా వారి 50% అడవి దగ్ధమయ్యిందని వారు చెప్తూ ఉన్నారు. ఫ్రాన్స్లో ఇది జరిగింది. ఈ విధంగా పలు చోట్ల జరిగింది. సో ఈ సంవత్సరం ప్రకృతి విధ్వంసాలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా జరిగిందని మనము చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక కార్యాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నాను. ఇది ఏంటని చూసినట్లయితే, ఆర్థికంగా ఈసారి దేని మీద ఇన్వెస్ట్మెంట్. మీరు చూసినట్లయితే చివరి దినాలలో మనుషులు ధనాపేక్షలై ఉంటారని మనం చూస్తున్నాం కదా. ఒక్కొక్క కాలంలో ఈ ధనాపేక్ష మారుతుంది. ఇప్పుడు సౌలు కాలంలో ఎడ్లు, పశువులని మనం చూస్తున్నాం కదా. గెహాజీ కాలంలో అదే వస్తువు రూపేణ ఉంది అని మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇస్కరియోతు యూదా కాలంలోనైతే ఆ అతరబుడ్డిని పగలగొట్టినప్పుడు దాని వెలను చూసినట్టుగా చూస్తున్నాం కదా. ఆ ఆశ అలా పెరుగుతుంది కదా. అలా ప్రతి కాలఘట్టంలోనూ చూస్తున్నాం. గత జనరేషన్ వరకు చాలా ముఖ్యముగా బంగారం పైన, ఈ రోజు కూడా 10 గ్రాముల బంగారం ₹1,00,000 పైగా వెళ్ళింది కదా. ఇలా ప్రతిదీ ఉంది కదా. ఈసారి 2025లో అధికమైన ఇన్వెస్ట్మెంట్ ప్రజలు దేని మీద చేశారో, ప్రపంచంలో ఆ ఇన్వెస్టర్స్ లేక ధనవంతులు ఎందులో ఇన్వెస్ట్ చేశారని అడిగితే
ఏఐ టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేదాని మీద వారు ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా $1.5 ట్రిలియన్ ఈ 2025లో మాత్రమే చేస్తున్నారు. 2026లో $2 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి వారు రెడీగా ఉన్నారు. అంటే అన్నిటికంటే అధిక పక్షమైన ఇన్వెస్ట్మెంట్ ఈ సంవత్సరం ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం దీని గురించి చాలా చెప్పుకున్నాం. ప్రత్యేకించి దీని యొక్క ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జెఫ్రీ హిల్టన్ తను ఏం చెప్తున్నాడని అడిగితే 2030లోగా ఇది మోసమైన దారికెళ్తుంది. ఇది ఆయన మాత్రమే కాదు, ఒక 850 మంది దీని గురించి రాసున్నారు. పలు నిపుణులు చెప్తున్నారు, వద్దు ఇది చాలా వర్స్ట్గా వెళ్తుంది. ఏఐ నుండి ఏజీఐ అయింది, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అయింది. ఇది తర్వాత ప్రపంచాన్ని తన కంట్రోల్ కిందకి తీసుకొచ్చేందుకైనా చాలా ముఖ్యమైన పనిని చేయడం మనం చూస్తున్నాం. అయితే ప్రపంచ ఆర్థిక స్థితిలో బాగా చెప్పుకోదగిన, నాకు తెలిసి నా నాలెడ్జ్కి తెలిసొచ్చి దాదాపు 30 సంవత్సరాలకు పైగా పేరుగాంచినవాడు బిల్ గేట్సే. తను మైక్రోసాఫ్ట్ ఆరంభించిన కాలం నుండి ప్రపంచ ధనవంతుల్లో ఒకడై ఆర్థికాన్ని చేతపట్టి కరోనా రాకముందే ఆయన మెడిసిన్లో ఇన్వెస్ట్ చేశాడు. అంతా పక్కాగా ప్లాన్ చేసి చేయగలిగినవాడు. తను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు, మీరు చాలా అధికంగా ఏఐలో ఇన్వెస్ట్ చేస్తున్నారు, మిగతా కొన్ని సంవత్సరాల్లో అట్లే మరి లేకుండా పోతుంది, క్రాష్ అవుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు అర్థమయ్యే ఉంటది. ప్రకటన 13:15 ప్రకారంగా లోకాన్ని కంట్రోల్ చేసేటువంటిది యోవేలు 2వ అధ్యాయంలో చెప్పబడిన చివరి కాలంలో ప్రపంచంలోని ప్రజల్ని గుంపులు గుంపులుగా హతమార్చే ఒక టెక్నాలజీగా మనం చూస్తున్నాం. ఇప్పుడు అది తయారవుతూ ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ 2025లో జరిగిన మెయిన్ ఈవెంట్స్. బైబిల్లో చెప్పబడేదానికి రిలేటెడ్ ఈవెంట్స్, పెద్ద పెద్ద భూకంపాలు, వరదలు, అలాగే రాజకీయ మార్పులు, యుద్ధాలు, దానితో పాటు జనం మీదికి జనము, జెన్జీ పోరాటాలు బంగ్లాదేశ్లో పలుచోట్ల జరిగాయి. జెన్జీ పోరాటాలు, ఇటువంటి ఎన్నో కార్యాలు, రాజకీయంగా ఎన్నో పోరాటాలు, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. 2025 ఆరంభించేప్పుడు ఇది ఎలాగుంటుందో అని చెప్పి మనకు తెలీదు. కానీ ఈ సంవత్సరాన్ని గురించి ఎన్నో గొప్ప విషయాలు, ఇలాగుంటుంది అలాగుంటుందని ప్రవచనం చెప్పిన వాళ్ళు ఉన్నారు. మీరు అది ఎదురు చూస్తూ ఉండుంటారు. అయితే ఇదే నిదర్శనంగా జరిగిన విషయాలు. అయితే ఇందులో ఒక విషయాన్ని చెప్పి ముగించాలనుకుంటున్నా. ఏంటి తెలుసా? ఈ 2025లో ఇన్ని సంభవాలు జరిగినప్పటికీ మన రక్షకుడైన దేవుడు తన రెక్కల చాటున మనల్ని మరుగు చేసి ఆయన మనల్ని కాపాడాడు. ఇవన్నీ కూడా సంభవించవలసినవే అని చెప్పిన దేవుడు వీటికి మధ్యలో మనల్ని కాచి కాపాడాడు. ఇందులో ఏ కొరత ఉంచాడో నాకు తెలియలేదు. మనల్ని భద్రంగా చూసుకున్నాడు. ఎంతో మందికి మధ్యలో మనల్ని సజీవులుగా ఉంచాడు. ఆయన వైపు చూచిన వారు ఏమాత్రము సిగ్గుపడలేదు అని చెప్పినట్టు మనకాశ్రయం కలిగించే కొండవైపే చూస్తున్నాం. ఈ 12 మాసములు దేవుడు కృపగా నడిపించుకొనొచ్చాడు. అవసరతలు సంధించి కొరత లేకుండా చూసుకున్నాడు. మీరు ప్రవచనములు విన్నా సరి, వినకపోయినా సరి, ఈ సంవత్సరం దేవుడు నడిపించాడు. ఇదే దేవుడు మనకు వాగ్దానాన్ని ఇస్తున్నాడు. ఆయన అంతం వరకు నడిపించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఇంతవరకు మోశాను, ఇకను ఆదుకుంటానని దేవుడు చెప్తున్నాడు. 2026 వస్తుంది. అది లోకానికే అంకెల లెక్క. మన మట్టుకైతే దేవుని రాకడ వరకు ఆయన మనల్ని ఆదుకునే శక్తిమంతుడై ఉన్నాడు. మీరు మరొక సంవత్సరాన్ని చూడబోతున్నారు. ఈ సంవత్సరం దాటొచ్చారు. మనమంతమందినూ ప్రభు కృప వల్ల సక్సెస్ఫుల్గా 2020 దాటాం. ఒకవేళ ఈ సంవత్సరంలో కొరతలు ఇవన్నీ కూడా ఉండుండొచ్చు, కొన్ని సమస్యలు, పోరాటాలు ఉండుండొచ్చు, లేక ఇటువంటివన్నీ నాకున్నాయి, ఏం చేసేది, 25 నుండి 26లోకి వెళ్తున్నప్పుడే ఇలాగుందే అని అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2026లో ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ప్రభుచితమైతే, రాకడ ఆలస్యమైతే 2026లో నిన్నటి వరకులో మనం చూద్దాం. గాడ్ బ్లెస్ యూ.